హలో హాయ్ ఫ్రెండ్స్, అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఇది చిట్టి ముత్యాల బగారా రైస్. టబర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక బాగా కాగాల. ఆయిల్ కాగిన తర్వాత అందులో హోల్ మసాలా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని ఫ్రెండ్స్ 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకొని, కొంచెం వేగాక మసాలాలు, చెక్క, లవంగ, ఇలాచి కొంచెం కాలిన తర్వాత ఎర్రగడ్డలు వేయాలి ఫ్రెండ్స్. 1/2 కిలో ఎర్రగడ్డలు తీసుకొని కోసి పెట్టుకున్నాను తరిగి సన్నగా. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాచి కాలిన తర్వాత ఆ టైప్లో చూడండి మళ్ళీ ఎర్రగడ్డలు వేసుకొని సన్నగా తరుక్కొని వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎర్రగడ్డలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత బాగా వేయించుకొని చూడండి 1/2 కిలో ఎర్రగడ్డలు వేసాను. 2 సేర్ల బియ్యానికి 1/2 కిలో ఎర్రగడ్డలు, అంటే మసాలాలు ఎక్కువ వద్దని వేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. మేము ఇంట్లో అయితే ఎక్కువే వేస్తాము. ఇప్పుడు మాత్రం కొంచెం తక్కువ వేసాను అన్ని మసాలాలు. కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్లో అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రైజర్లో రెడీ చేసి పెట్టుకొని ఉంటాను. అది తీసుకొని వచ్చి కొంచెం టేబుల్ స్పూన్తో తగినంత, మాకెంత పడుతుందో అంతో తగినంత వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఎర్రగడ్డలు, అల్లం తెల్లగడ్డ బాగా వేయించుకొని కలర్ గోల్డెన్ కలర్లో వస్తుంది కదా. ఇది మా చెల్లెలు, నా కూతురు ఫోన్లో మాట్లాడుతూ ఉండిండ్రు చేసేటప్పుడు. వేసుకోవాలి. తెల్లగడ్డ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రెండ్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టేస్ట్ అనేది బాగా వస్తుంది. కాలితే టమాటాలు 1/2 కిలో టమాటాలు తీసుకొని, 1/2 కిలో కన్నా ఎక్కువే, 3/4 కిలో టమాటాలు అవి కానీ సన్నగా కోసుకొని, ఇవి ఎర్రగడ్డలు, తెల్లగడ్డ పేస్ట్ మొత్తం కొంచెం బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత టమాటాలు వేసాను ఫ్రెండ్స్. టమాటాలు వేసుకొని బాగా టమాటాలు కానీ వేగిన తర్వాత అందులో టమాటా మొత్తం బాగా వేగాల. చూడండి ఎర్రగడ్డలు ఎలా వస్తుందో, నూనె అంతా వదిలి కొంచెం ఇదిగా ఉండాలి. అప్పుడు టమాటాలు వేస్తే బాగుంటుంది. టమాటాలు వేసుకొని టమాటాలు కానీ బాగా ఉడికిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్, కింద అంటుకోకుండా తిప్పుతానే ఉండాలి. ధనియాల పొడి, మిరప్పొడి, ఉప్పు తగినంత ఉప్పు మొత్తం ఒకే దాంట్లో వేసుకొని వండినాను. 2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మిరప్పొడి, తగినంత ఉప్పు వేసుకొని అవి కానీ బాగా కలుపుకొని కొంచెం అది వేగిన తర్వాత మసాలాలు పక్కన కొత్తిమీర, పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, కట్ట పుదీనా బాగా కడిగి కోసి పెట్టుకొని ఉన్నాను. అవి కానీ వేసేయాలి. వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం బాగా అందులో కలిసిపోయిన తర్వాత, ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ ఆ విధంగా టమాటాలు ఉడికిపోవాలా. ఎర్రగడ్డలు, టమాటాలు ఫ్రై అవ్వాలా.
ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా 2 కడిగి పెట్టుకున్నాను. అదొక కట్ట బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని వేసుకున్నాను. అవి కానీ బాగా కలుపుకొని ఫ్రెండ్స్ ఇందులో కలిసిపోవాలా బాగా. చూడండి ఆ విధంగా మొత్తం ఉడికిపోవాలా. ఉడికిన తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా మొత్తం కొంచెం ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ కలబెడుతూనే ఉండాలా, కింద అంటుకుంటుంది కలబెట్టకపోతే. అలాగే మళ్ళీ ఆ టైప్లో వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎసురు మాకు తగినంత ఎసురు వేసుకోవాలా. నీళ్ళు వేసుకొని నీళ్ళు ఉడికిన తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టుకొని ఉన్నాను ఆల్రెడీ. చిట్టి ముత్యాలు బగారా రైస్ అంటే చిన్నగా సన్నగా ఉంటాయి బియ్యము. చేసి చూద్దాము ఎలా ఉంటుంది అని ట్రై చేశాను ఫ్రెండ్స్. నేను పర్వాలేదు బాగానే ఉంది. ఎసురు వచ్చిన తర్వాత బియ్యం వేసుకొని దమ్ ఇచ్చి దింపి తినడమే ఫ్రెండ్స్. అందులో రైతా చేశాను, మటన్ కూర చేశాను. బాగుండింది, టేస్ట్ సూపర్గా ఉన్నింది. ఫస్ట్ టైం చేయడము చిట్టి ముత్యాలు బగారా రైస్. మామూలుగా బగారా రైస్ చేస్తాము, చిట్టి ముత్యాలు బగారా రైస్ అంటే ఫస్ట్ టైం ఇది. ఆ బియ్యం తేవడమే ఫస్ట్ టైము. కొత్తగా ఉన్నాయని తెచ్చి చేశాను ఫ్రెండ్స్. చూడండి కొంచెం అయిన తర్వాత దమ్ వదిలేటప్పుడు కొంచెం సఫరాన్ వేసుకొని దానిపైన ఇంకా దమ్ము వదిలేసాను. సూపర్ ఎమ్మీగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. చిన్న బియ్యము రైతా మటన్ కూర.